చెప్పించి నిజం బయట పెట్టేలా ఉన్నాడు ఈ ఆదిగాడు. ఎలా తప్పించుకోవాలి? పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏంట్రా మాటలు? ముందు నువ్వు సారీ చెప్తావా లేదా? చెప్పను. మీ స్నేహితుడిగా సొసైటీలో హై ప్రొఫైల్ ఉన్నవాడిగా చలామణి అవుతున్న ఈ పెద్ద మనిషి చేసిన దారుణాన్ని గత కొన్నేళ్లుగా పవి నేను ఎవరికీ చెప్పుకోలేక, నిజాన్ని దాచలేక మాలో మేము ఏడుస్తూ నరకం చూస్తున్నాను. ఇప్పుడు కూడా నిజాన్ని నేను బయట పెట్టకపోతే ఆ భారాన్ని కోపాన్ని మొయ్యలేక నా గుండె బద్దలవుతుంది. రేయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? రాజశేఖర్ నమ్మక ద్రోహం చేశాడని చెప్పడానికి నీకు అసలు నోరెలా వచ్చిందిరా? నా స్నేహానికి ప్రతిరూపం రావాడు. నాన్న, మీరు నమ్ముతున్నట్టు మీ ఫ్రెండ్ అంత మంచివాడు కాదు నాన్న. ఆయన స్నేహానికి ప్రతిరూపం కాదు. మేకతోలు కప్పుకున్న నక్క. అదే నీకు కోపం వచ్చినా ఇదే నిజం నాన్న. ఇక మీరు నటించింది చాలు. మా ఫ్యామిలీకి ద్రోహం చేసింది మీరు చెప్తారా, నేను చెప్పనా? అది నేను సైలెంట్ గా ఉన్నానని నీ మాట అదుపు తప్పుతోంది. నీ ఫ్యామిలీకి నేనే ద్రోహం చేశాను. అరవింద్ని చంపించారు.